ఏ ఏం చేస్తున్నావే? నేను లేచి ఎంతసేపు అయింది చెప్తే అర్థం కాదా? బ్రష్కి క్లోజప్ పెట్టినావా? ఎన్నిసార్లు చెప్పినా మారవు. బాత్రూంలో గరం నీళ్ళు పెట్టి నేను తానం చేయాలి, వచ్చే వరకు టిఫిన్ రెడీగా ఉండాలి చెప్తున్నా చూడు. ఇట్లా చెప్పి అయ్యవారు తానం చేసి వస్తాడు. అబ్బా, ఎప్పుడు చూసినా ఇడ్లీనే నానే, నీకేం చేయరాదా? నేర్చుకుంటే ఏమాయే, చంపుతున్నావు ఈడ మమ్మల్ని. కూరలు వండుతావు ఇక చూస్తేనే తినబుద్ధి కాదు. ఇగో ఇట్లా ఇంటామ మీద గరం అవుతుంటారు పొద్దుగాలనే. అందరు అట్లనే ఉంటారని కాదు కానీ, అయ్యో మా మేడం పొద్దుగాల లేచి కష్టపడుతుంది అని ఇంత ఆసరైతే ఏమవుతుంది? ఇప్పుడు మేము వేసేకి వార్త చూసినాక అబ్బా ఆరాని కోపారన్న గిసొంటి పండగ ఇంట్లో జరిగితే ఎంత మంచిగుండు అని అనుకుంటారు ఆడోళ్ళు. అబ్బా, అన్నలంతా ఒక్కపారే పొయ్యిలు ముట్టించిర్రు. సంక్రాంతికి ఆడోళ్ళకు ముగ్గుల పోటీలు పెట్టినట్టు మొగోళ్ళకు వంటల పోటీలు పెట్టిండ్రేమో. ఏం వండుతున్నారో చూద్దాముడుర్రి. బెల్లం గడ్డలు, అందరు బెల్లం పువ్వు వండుతున్నట్టున్నారు. చేయగలుగుతుందన్నా మసిబట్ట తీసుకొని తీయాలి మూత. తెడ్డు గంటలు వట్టిగాల పెడుతున్నారు. మళ్ళీ అందరు కట్టెల పొయ్యి మీదే తిప్పలు పడుతున్నారు. మొగోళ్ళు గింతగానం కష్టపడుతుంటే ఈ ఆడోళ్ళు ఎటువైనరమ్మా, ఇంట్లో ఏం చేస్తుండ్రు అని మీరు గరం కాకుండ్రి. ఇది మొగోళ్ళు చేసే పండగ. మరి కడప జిల్లా తిప్పాయపల్లెల సంక్రాంతి పండగ ముంగటొచ్చే ఐతారన్నాడు చేస్తారు. బియ్యం, నీళ్లు, గిన్నెలు, కట్టెలు ఎవల్యాళ్ళు మొగోళ్ళే తెచ్చుకోవాలి గుడికాడికి. మళ్ళా గ్యాస్ ముద్దుల మీద వండితే దేవుడు మెచ్చడట. మంచిగా పొయ్యిలు ముట్టించి బెల్లం పాశం వండి పెడతారు సంజీవరాయ స్వామి. అదేనుల్లా మన అంజన్నకు. ఆడోళ్ళని రానియర్ గుళ్ళకి, గేటు బయట నుండి దండం పెట్టుకోవాలి. పతేడు ఇట్లా చేసుడు వాళ్ళ ఆచారమట. కానీ పండగలంటే ఆడోళ్ళే ఎక్కువగా పూజలు చేస్తారు కదా. చిత్రంగా ఉంది గిల పద్ధతి. ఇంట్లో వండి పెడితే తినటోళ్ళు ఒక్కనాడు కూడా గంట పెట్టి తిప్పనోళ్ళు ఈడ కట్టెల పోయి ఊదుకుంటా కళ్ళు మండంగా ఎంత తిప్పలు పడుతున్నారో చూడుండ్రి. అందుకే అప్పుడప్పుడు మనం కూడా వంట నేర్చుకోవాలి.